బెండకాయ కూర ఎంతమందికి ఇష్టం? అది తినాలన్నా కష్టమే, వండుకోవాలన్నా కష్టమే. ఎందుకంటే జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినటానికి, వండుకోవటానికి ఇష్టపడరు. మా ఇంట్లో అయితే అంతే, వండుకోవటానికి అసలు ఇష్టపడరు. కానీ నేను ఒకసారి ఇలా ట్రై చేశా. ఒక మసాలా వేసా దాంట్లో. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వారంలో 2 సార్లైనా బెండకాయ కూర చేసుకొని తినాలనిపిస్తుంది. ముందుగా మనం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఫ్రై కాబట్టి కంపల్సరీగా ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఆయిల్ ఎక్కువ పోసుకొని సన్నగా తరిగిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసిన తర్వాత దాంట్లోకి జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక అర్ధగంట ముందే కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ఆ బెండకాయ ముక్కలు జిగురుగా ఉంటాయి కాబట్టి మనం ఒక అర్ధగంట ముందు పెట్టుకుంటే అవి జిగురు అనేది పోతుంది. కాబట్టి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. అవి ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కువ తిప్పమాకండి. తిప్పితే కనుక జిగురుగా ఉంటుంది. ఎక్కువ మనం తిప్పినా జిగురుతనం అనేది బయటకు వస్తుంది. కాబట్టి జిగురు రాకోకుండా ఉండాలంటే తిప్పకోకుండా మగ్గించండి సిమ్లో పెట్టి. మగ్గిన తర్వాత మనం దీంట్లోకి చేసుకునే మసాలా ఏంటంటే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి దాన్ని ఈ కర్రీలో ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసిన తర్వాత అందులోకి కారం, పసుపు, ఉప్పు యాడ్ ఆన్ చేసుకొని మనం కర్రీలలో ఎప్పుడు వేసుకుని తిప్పేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే